హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 8 సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకోబోతున్నాము. ఓకేనా? సో సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఈ సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. స్ట్రక్చరల్ యూనిట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది, మన బాడీకి ఒక షేప్ ఉంది కదా. సో ఈ షేప్ అనేది దేని వల్ల వస్తుంది? సెల్స్ వల్ల వస్తుంది. అందుకోసమనే మనం సెల్ ఏమంటున్నాం? స్ట్రక్చరల్ యూనిట్ అని అంటున్నాం. ఓకేనా? అండ్ మన ఫంక్షనల్ యూనిట్ అని ఎందుకు అంటున్నాం సెల్ని? ఎందుకంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఫంక్షన్ చేయడం వల్లనే మనము బ్రతకగలుగుతున్నాం. అందుకోసమని మనం సెల్ని ఫంక్షనల్ యూనిట్ అని అంటాము. అర్థమైందా? సెల్ని మనం ఎందుకు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటామో? డిఫరెంట్ ఆర్గన్స్ని ఒక సిస్టమైజ్డ్ వేలో ఆర్గనైజ్ చేయడం వల్ల మన బాడీ అనేది ఫామ్ అవుతుంది కదా. సో బాడీలో ఏముంటున్నాయి? ఆర్గన్స్ ఉంటున్నాయి. ఈ ఆర్గన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? టిష్యూస్ తోటి ఫామ్ అవుతున్నాయి. ఓకే, మరి ఈ టిష్యూస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? సెల్స్ తోటి ఫామ్ అవుతున్నాయి. సో మన బాడీ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? సెల్. సో ఈ సెల్ని ఎవరు డిస్కవర్ చేశారంటే రాబర్ట్ హూక్ అనే సైంటిస్ట్ 1665లో సెల్ని డిస్కవర్ చేసిండు. ఓకే, సో సెల్ అనేది మనకు కనిపిస్తుందా? కనిపించదు. అతను ఈ సెల్ని సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ కింద చూసి సెల్ని డిస్కవర్ చేశాడు. ఓకే, రాబర్ట్ హూక్ సెల్ని సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ కింద చూసినప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ అనేది అతనికి కనిపించింది. ఓకే, ఈ స్ట్రక్చర్ అతనికి హనీ కోంబ్ లాగా అనిపించింది అన్నమాట. హనీ కోంబ్ అంటే తేనెతట్ట. సో ఈ స్ట్రక్చర్ అనేది అతనికి ఆ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ కింద కనిపించింది. సో ఇది సేమ్ తేనెతట్ట లాగా ఉంది అని అనుకున్నాడు. అండ్ ఈ సెల్స్ అనేవి అతనికి ఖాళీ గదుల్లాగా కనిపించినాయి. ఓకే, సో అందుకోసమని ఈ రాబర్ట్ హూక్ ఏం చేశాడంటే స్మాల్ రూమ్స్కి సెల్ అని నేమ్ చేశాడు. ఎందుకంటే లాటిన్ లాంగ్వేజ్లో ఈ స్మాల్ రూమ్స్ని సెల్ అని అంటాం. కార్క్ని తీసుకొని చిన్న స్లైసెస్ లాగా చేసి మ్యాగ్నిఫైయింగ్ డివైస్ కింద చూసినప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ అనేది కనిపించింది. కార్క్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ బార్క్ ఆఫ్ ఎ ట్రీ. ఓకే, బెరడు ఉంటుంది కదా చెట్టు మీద, పెద్ద పెద్ద వృక్షాల మీద. సో దాన్ని మనం ఏమంటామంటే కార్క్ అంటాము. మన హ్యూమన్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, విచ్ ఆర్ వ్యారీ ఇన్ షేప్స్ అండ్ సైజెస్. మన బాడీలో డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, మన బాడీలో డిఫరెంట్ షేప్స్ ఉన్న సెల్స్ ఉంటాయి, సైజెస్ ఉన్న సెల్స్ ఉంటాయి, అండ్ చాలా నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. నేను ఇంతకుముందు ఏమని చెప్పాను? సెల్ని మనం నేకెడ్ అయితే చూడలేము అని చెప్పాను కదా. సో కొన్ని ఆర్గానిజమ్స్లో లైక్ హెన్ ఎగ్ ఉంటుంది కదా, ఈ హెన్ ఎగ్ కూడా ఒక సింగిల్ సెల్. ఓకే, ఈ సింగిల్ సెల్ని మనం మన నేకెడ్ ఐ తోటి చూడగలుగుతాం. ఓకే, అంటే ఆ సింగిల్ సెల్ అనేది అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్గానిజం అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ తోటి తయారవుతుంది అనే దాని బేసిస్ తీసుకొని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. అవేంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ ఆర్గానిజంలో సింగిల్ సెల్లే ఉంటుంది. ఓకే, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చాలా సెల్స్ ఉంటాయి. యూని అంటే ఏంటి? సింగిల్. సెల్యులార్ అంటే సెల్. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఎన్ని సెల్స్ ఉంటున్నాయి? ఒకటే సెల్ అనేది ఉంటుంది. ఈ ఒకటే సెల్ ఆ సెల్కి కావాల్సిన అన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అమీబా అండ్ పారమీషియం. అమీబా అండ్ పారమీషియం అనేది సింగిల్ సెల్లే. ఓకే, అమీబా అనేది ఒకటే సెల్ తోటి ఫామ్ అవుతుంది, పారమీషియం అనేది ఒకటే సెల్ తోటి ఫామ్ అవుతుంది. సో ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనేవి వాటికి కావాల్సిన ఫంక్షన్స్ లైక్ రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఆ సింగిల్ సెల్లే పర్ఫామ్ చేసుకుంటుంది. ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి. నెక్స్ట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీ అంటే ఏంటి? మెనీ. సెల్యులర్ అంటే సెల్స్. ఓకే, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా సెల్స్ తోటి ఫామ్ అవుతాయి. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చాలా సెల్స్ ఉంటాయి కదా, ఈ చాలా సెల్స్ కూడా ఒక సింగిల్ సెల్ నుంచే ఫామ్ అవుతుంది. ఆ సింగిల్ సెల్ అనేది మల్టిపుల్ టైమ్స్ డివైడ్ అయ్యి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సెల్స్ ఒక్కొక్క ఫంక్షన్ని చేస్తాయి. సపోజ్ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ రెస్పిరేషన్ని పర్ఫామ్ చేస్తే ఇంకొక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎక్స్క్రీషన్ని పర్ఫామ్ చేస్తాయి. ఆ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటామంటే టిష్యూస్ అంటాం. ఓకే, ఈ ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. వేరాస్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఒకటే సెల్ దానికి కావాల్సిన అన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే కౌ, డాగ్, క్యాట్, హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మనము సైజెస్ ఆఫ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. సెల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ దాన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ డివైస్ కింద చూస్తామని చెప్పాను కదా. చిన్న సెల్ని మనం ఎలా కొలుస్తామంటే మిలియన్ ఆఫ్ మీటర్, అదే మైక్రోమీటర్ ఆర్ మైక్రాన్స్లో కొలుస్తాము.
మరి పెద్దగా ఉండే సెల్స్ని మనం సెంటీమీటర్స్లో కొలుస్తాము. చాలా వరకు సెల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అవి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడే మనం చూడగలుగుతాం. మన నార్మల్ కళ్ళతోటి ఆ ఆర్గానిజమ్స్ని చూడలేము. ఓకేనా. స్మాలెస్ట్ సెల్ అనేది మనం బ్యాక్టీరియాలో చూస్తాము. అది 0.1 to 0.5 మైక్రాన్స్ ఉంటుంది. మైక్రాన్ అంటే ఏంటి? మిలియన్త్ ఆఫ్ మీటర్. లార్జెస్ట్ సెల్, ఈ లార్జెస్ట్ సెల్ అనేది ఆస్ట్రిచ్ ఎగ్. ఎంత పెద్దగా ఉంటుందంటే 170 mm ఇంటూ 130 mm సైజ్లో ఉంటుంది. సో లార్జెస్ట్ సెల్ ఈస్ ఆస్ట్రిచ్ ఎగ్, స్మాలెస్ట్ సెల్ ఈస్ బ్యాక్టీరియా. ఓకే. చిన్న చీమలో కూడా అంతే సైజ్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అండ్ పెద్ద ఏనుగులో కూడా అంతే సైజ్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే. ఈ సైజ్ ఆఫ్ సెల్స్ అనేది ఒక ఆర్గానిజం యొక్క బాడీ తోటి ఏం సంబంధం ఉండదు. మరి సైజ్ ఆఫ్ ద సెల్ అనేది దేనికి రిలేట్ అయి ఉంటాయి? ఫంక్షన్కి రిలేట్ అయి ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సెల్ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా. మనము షేప్స్ ఆఫ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. జనరల్గా సెల్స్ అనేవి రౌండ్, స్పెరికల్ అండ్ ఎలాంగేటెడ్ షేప్లో ఉంటుంది. ఓకే. ఏమన్నాను? సెల్స్ యొక్క షేప్ అనేది రౌండ్, స్పెరికల్ ఆర్ ఎలాంగేటెడ్గా ఉంటాయి. వేరే షేప్స్ ఉన్న సెల్స్ గురించి నేర్చుకుందాం. సో అమీబాకి డెఫినెట్ షేప్ అంటూ ఏముండదు. ఓకే. వాటి బాడీ నుంచి ఇలా ప్రొట్యూట్మెంట్స్ వస్తాయి. ఈ ప్రొట్యూట్మెంట్ లెంత్ అనేది వ్యారీ అవుతుంది. ఓకే. సో ఈ ప్రొట్యూట్మెంట్స్ని మనం ఏమంటామంటే సూడోపోడియా అని అంటాము. ఈ సూడోపోడియా హెల్ప్ తోటి అవి ఏం చేస్తాయి అంటే కదులుతాయి అండ్ ఫుడ్ని తింటాయి. ఓకే. ఏమన్నాను? అమీబాకి డెఫినెట్ షేప్ ఉండదు. సో దాని బాడీ నుంచి కొన్ని ప్రొట్యూట్మెంట్స్ని తీసుకొస్తుంది. ఆ ప్రొట్యూట్మెంట్ లెంత్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ ప్రొట్యూట్మెంట్స్ని మనం ఏమంటాం? సూడోపోడియా అని అంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద అమీబా. నెక్స్ట్, అమీబా అనేది ఒక ఆర్గానిజం కదా. సో ఇలాంటి ఒక సెల్ అనేది మన బాడీలో కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. ఓకే. వైట్ బ్లడ్ సెల్ ఉంటుంది కదా మన బాడీలో. ఆ వైట్ బ్లడ్ సెల్ కూడా ఈ అమీబా యూనిసెల్యులర్ ఆర్గానిజం లాగానే చేస్తుంది. అమీబా అనేది సింగిల్ సెల్ కదా. సో అందుకోసమనే అమీబా యూనిసెల్యులర్ ఆర్గానిజం అని అంటున్నాను. సో అమీబా లాగానే మన బాడీలో ఉన్న డబ్ల్యూబీసీ సెల్ కూడా దాని షేప్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. బట్ ద డిఫరెన్స్ ఈస్ డబ్ల్యూబీసీ అనేది ఒక సెల్ అండ్ అమీబా అనేది ఒక ఆర్గానిజం. ఓకేనా. అండ్ కొన్ని సెల్స్ అనేవి స్పిండిల్ షేప్లో ఉంటాయి. ఆ సెల్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న మజిల్ సెల్స్ అనేవి స్పిండిల్ షేప్లో ఉంటాయి. వాటి ఎండ్స్ అనేవి పాయింటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ న్యూరాన్ అనేది మన బాడీ ఒక కోఆర్డినేటెడ్ వేలో అండ్ మనం ఇప్పుడు ఏమైనా వేడి వస్తువుని ముట్టుకోగానే మనకు కాలినట్టు ఫీల్ వస్తుంది కదా. సో ఈ సిగ్నల్స్ని పంపించడం అని మన బాడీలో న్యూరాన్ ఉంటుంది. ఓకే. ఈ న్యూరాన్ అనేది బ్రాంచ్డ్గా ఉంటుంది అండ్ మన బాడీలో బాగా లాంగెస్ట్ సెల్ కూడా ఈ న్యూరానే. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ మనము మన సెల్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్ తోటి ఎంక్లోజ్ అవుతాయి. ఓకే. ఇది ఒక మజిల్ సెల్లే కదా. సో ఈ సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేవి బయట ఉన్న ఒక లేయర్ తోటి ఎంక్లోజ్ అవుతుంది కదా. దాన్ని మనం ఏమంటామంటే సెల్ మెంబ్రెయిన్ అని అంటాం. ఓకే. ఈ మెంబ్రెయిన్ అనేది ప్లాంట్స్కి, యానిమల్స్కి షేప్ని ఇస్తుంది. ప్లాంట్ సెల్స్లో ఈ మెంబ్రెయిన్ చుట్టూ ఇంకొక లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సెల్ వాల్ అని అంటాము. ఈ సెల్ వాల్ అనేది ప్లాంట్స్లలో అండ్ బ్యాక్టీరియాస్లో ఉంటుంది. ఓకే. ఈ సెల్ వాల్ ఏం చేస్తుంది అంటే ఒక సెల్కి షేప్ని ఇస్తుంది అండ్ రిజిడిటీని ఇస్తుంది. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ సెల్స్ అన్ని గ్రూప్ అయ్యి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. ఓకే. అండ్ ఈ టిష్యూస్ అనేవి గ్రూప్ అయ్యి ఆర్గన్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఆర్గన్స్ అనేవి ఒక ప్రాపర్ వేలో, సిస్టమేటిక్ వేలో అరేంజ్ అయ్యి మన బాడీని ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో ఈ టిష్యూస్ ఉన్నాయి కదా, ఈ టిష్యూస్లో సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అండ్ సిమిలర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా. పార్ట్స్ ఆఫ్ ద సెల్ గురించి నేర్చుకుందాం. సెల్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ ఏంటి? సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. సెల్ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటారు. ఓకేనా. ఈ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ అనేది ఈ సెల్ మెంబ్రెయిన్ తోటి ఎన్క్లోజ్ అయి ఉంటుంది. అంటే ఈ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాని లోపల ఈ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అర్థమైందా? ప్లాంట్ సెల్స్లో ఈ సెల్ మెంబ్రెయిన్ పైన ఇంకొక థిక్ లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సెల్ వాల్ అని అంటాము. సెల్ వాల్ అనేది ప్లాంట్కి షేప్ని ఇస్తుంది అండ్ రిజిడిటీని ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇది అనేవి ఒకటే ప్లేస్లో ఉంటాయి కదా, అవి అటు ఇటు కదలవు. సో టెంపరేచర్లో వచ్చిన చేంజెస్ కానీ, విండ్ స్పీడ్లో వచ్చిన చేంజెస్, అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్లో వచ్చిన చేంజెస్ని అది తట్టుకోగలగాలి. సో అందుకోసమని ఇంట్లోని సెల్స్లో సెల్ మెంబ్రెయిన్ చుట్టూ సెల్ వాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనము ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి నేర్చుకుందాం. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది పోరస్గా ఉంటుంది. అంటే ఈ మెంబ్రెయిన్ పైన చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఓకే. ఈ పోర్స్ అంటే నథింగ్ బట్ హోల్స్ ఉంటాయి. ఓకే. ఈ హోల్స్ త్రూ ఏమవుతుందంటే సెల్కి కావాల్సిన సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా. సో ఆ సబ్స్టెన్సెస్ అనేవి సెల్ లోపలికి వస్తాయి అండ్ సెల్కి అవసరం లేని సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ సబ్స్టెన్సెస్ అనేవి సెల్కి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఎలా ఉంటుంది? పోరస్గా ఉంటుంది. అండ్ అది పోరస్గా ఉండడం వల్ల దానికి కావాల్సిన
సబ్స్టెన్సెస్ని అది లోపల తెచ్చుకుంటుంది, దానికి అవసరం లేని సబ్స్టెన్సెస్ని అది బయటికి పంపించేస్తుంది. ఓకే, అర్థమైంది కదా సెల్ మెంబ్రెయిన్ గురించి. నెక్స్ట్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేది సెల్ మెంబ్రెయిన్ లోపల ఉన్న జెలీ లైక్ ఫ్లూయిడ్ని మనం ఏమంటాం, సైటోప్లాజం అని అంటాము. ఓకే, ఈ సైటోప్లాజం అనేది సెల్ మెంబ్రెయిన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఈ సైటోప్లాజం లోపలనే మనకి సెల్ ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. సెల్ ఆర్గనెల్స్ అంటే దీస్ ఆర్ ద ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్. అర్థమైందా? ఇప్పుడు సెల్ స్ట్రక్చర్ చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూడండి, ఇదేమో సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అనేది ఈ సైటోప్లాజంని న్యూక్లియస్ని ఎన్క్లోజ్ చేస్తూ ఉంది. అండ్ ఈ న్యూక్లియస్ అనేది ఎక్కడుంది, ఈ సెల్ యొక్క సెంటర్లో ఉంది. అండ్ ఈ న్యూక్లియస్ని మనము మైక్రోస్కోప్ కింద ఈజీగా చూడగలుగుతాం. ఓకే, అండ్ న్యూక్లియస్ అనేది మనం స్టెయిన్ చేస్తే, అంటే మనం కలర్ చేస్తే ఈజీగా కలర్ని పీల్చుకోగలుగుతుంది న్యూక్లియస్ అనేది. ఓకేనా? అండ్ ఈ న్యూక్లియస్ మోస్ట్లీ స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఈ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది న్యూక్లియస్ని అండ్ సైటోప్లాజంని సపరేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ న్యూక్లియస్ లోపల మనకి స్పెరికల్ బాడీ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే న్యూక్లియోలస్ అని అంటాము. న్యూక్లియస్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దీన్నే మనం ఏమంటాం, క్రోమోజోమ్స్ అని అంటాము. ఈ క్రోమోజోమ్స్ అనేవి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. అండ్ ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ పైన జీన్స్ అనేవి ఉంటాయి. ఈ జీన్స్ అనేది ఇన్హెరిటెన్స్లో హెల్ప్ చేస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి పోలికలు వస్తూ ఉంటాయి కదా, సో ఆ పోలికలని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఈ క్రోమోజోమ్స్ పైన ఉన్న జీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకేనా? ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకు సెల్ డివిజన్ టైంలోనే కనిపిస్తుంది. ఈ సెల్ అనేది డివైడ్ అయ్యి డాటర్ సెల్స్ని ఇస్తుంది కదా, సో ఆ టైంలోనే మనకి ఈ సెల్ అనేది క్రోమోజోమ్స్ని చూపిస్తుంది. ఓకేనా? సో ఈ న్యూక్లియస్ ఉంటుంది కదా సెల్ లోపల, ఈ న్యూక్లియస్ అనేది సెల్ యొక్క అన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ న్యూక్లియస్ని మనము మాస్టర్ ఆఫ్ ద సెల్ అని అంటాము. ఓకే, సెల్ లోపల ఉన్న మొత్తం కంటెంట్ని మనం ఏమంటామంటే ప్రోటోప్లాజం అని అంటాము. ఓకే, సో ఈ ప్రోటోప్లాజంలో ఏమి ఇంక్లూడ్ అవుతుంది, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. ఈ ప్రోటోప్లాజం అనేది లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్. ప్రోటోప్లాజం అంటే ఏంటి, సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ని మనం ఏమంటాం, ప్రోటోప్లాజం అంటాం. ఈ ప్రోటోప్లాజం అనేది లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్. ఓకేనా? ఇంకా ఏమని చెప్పాను, న్యూక్లియస్ యొక్క రోల్ ఏంటి, న్యూక్లియస్ అనేది సెల్ యొక్క అన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే మనం న్యూక్లియస్ని ఏమంటున్నాం, మాస్టర్ ఆఫ్ ద సెల్ అని అంటున్నాం. కొన్ని సెల్స్లో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మనము సెల్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం. అదేంటి, ప్రొకారియాటిక్ సెల్ అండ్ నెక్స్ట్ ఈజ్ యుకారియాటిక్ సెల్. ఓకే, ప్రొకారియాటిక్ సెల్లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. అండ్ యుకారియాటిక్ సెల్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఓకే, ప్రొకారియాటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. యూకారియాటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ సెల్స్, క్యాట్ సెల్స్, డాగ్ సెల్స్, ఇవన్నీ కూడా యూకారియాటిక్ సెల్స్ యొక్క ఎగ్జాంపుల్. యూ అంటే ట్రూ, క్యారియాటిక్ అంటే న్యూక్లియస్. ఓకేనా? సో నెక్స్ట్ మనము వాక్యూల్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇదొక ప్లాంట్ సెల్. అర్థమైందా? సో ఈ ప్లాంట్ సెల్లో ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా పెద్ద స్ట్రక్చర్, దీన్ని మనం ఏమంటామంటే వాక్యూల్ అని అంటాము. ప్లాంట్ సెల్స్లో ఈ వాక్యూల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఎంత పెద్దగా ఉంటుంది అంటే కొన్ని సెల్స్లలో ఈ సెల్ యొక్క మొత్తం ప్లేస్ని వాక్యూలర్ ఆక్యుపై చేసేస్తుంది. ఓకే, సో ఈ వాక్యూలర్ సైజ్ అనేది ప్లాంట్ సెల్స్లో ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క న్యూక్లియస్ అనేది పెరిఫరీకి వెళ్ళిపోతుంది. ఓకే, యానిమల్ సెల్స్లో ఈ వాక్యూల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, ప్లాంట్ సెల్స్లో వాక్యూల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మనము ప్లాస్టిడ్స్ గురించి నేర్చుకుందాము. ఈ ప్లాస్టిడ్స్ అనేవి సైటోప్లాజం ఉంటుంది కదా సెల్ లోపల, సో ఈ సైటోప్లాజంలో ఈ ప్లాస్టిడ్స్ అనేవి స్కాటర్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇష్టం ఉన్న ప్లేస్లో ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, ప్లాస్టిడ్స్ అని అంటాము. ఈ ప్లాస్టిడ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. కొన్ని ప్లాస్టిడ్స్లో గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే క్లోరోఫిల్ అని అంటాము. ఈ క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్కి చాలా ఎసెన్షియల్. అర్థమైందా? గ్రీన్ కలర్లో ఉన్న ప్లాస్టిడ్ని మనం ఏమంటామంటే క్లోరోప్లాస్ట్ అంటాము. ఓకే, ఈ క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే దీని లోపల గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది, దాని పేరేంటి, క్లోరోఫిల్. లీఫ్ యొక్క ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది కదా, సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ ఉండడం వల్ల లీఫ్కి గ్రీన్ కలర్ అనేది
వస్తుంది. ఓకే, అర్థం. ప్లాంట్ సెల్ ఇంకా యానిమల్ సెల్కు ఉన్న డిఫరెన్సెస్ గురించి చూద్దాం. ప్లాంట్ సెల్ ఏమో సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్. సెల్ మెంబ్రెయిన్ చుట్టూ ఇంకొక లేయర్ ఉంది కదా, దీన్ని మనం సెల్ వాల్ అంటాం. యానిమల్ సెల్స్లో ఈ సెల్ వాల్ అనేది ఉండదు. ప్లాంట్ సెల్లో వాక్యూల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, యానిమల్ సెల్స్లో వాక్యూల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఓకే, న్యూక్లియస్ అనేది మూలలో ఉంటుంది. అండ్ యానిమల్ సెల్స్లో వాక్యూల్ అనేది చిన్నగా ఉండడం వల్ల న్యూక్లియస్ అనేది సెంటర్ ఆఫ్ ద సెల్ యొక్క మధ్యలో ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్స్లోనే కనిపిస్తాయి, యానిమల్ సెల్స్లో ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు. ఓకే, అర్థమైందా? సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సో దీంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కింద కామెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.